అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. నిజంగా నేను ఇలాంటి ఇంటర్వ్యూ ఒకటి చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పోలీసు వాళ్ళని చేసిన, పొలిటీషియన్ వాళ్ళని చేసిన, ఎమ్మెల్యేలను చేసిన, స్టేట్ లీడర్ని చేసిన. బట్ ఫస్ట్ టైం నిజంగా నాకే ఇది కళా నిజం అన్నట్టే ఉంది. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎస్, బిజినెస్ మ్యాన్ని ఇంటర్వ్యూ చేయడంలో పెద్ద గొప్పే ఉంది అనుకోవచ్చు. బట్ ఈ బిజినెస్ మ్యాన్ గురించి చెప్పాలంటే, బిజినెస్కే ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ట్రబుల్ షూటర్ అని ఒక పేరు కూడా పడ్డది. అసలు ఎందుకు పడ్డది, ఆ బిజినెస్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఈ బిజినెస్ నేను బతకడమేతో కాదు, సొసైటీలో నాతో పాటు కష్టపడుతున్న వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తానట్టుగా ఒకళ్ళకి కాదు, ఇద్దరు కాదు, టోటల్గా గట్టిగా మాట్లాడితే ఒకనొక టైంలో ఒక స్టేట్కి ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసిన వ్యక్తి. ఇట్స్ రియల్గా నేను ఒక లక్కీగా భావిస్తున్నా. ఇంత పెద్ద వ్యక్తి నాకు టైం ఇవ్వడం అనేది నిజంగా నేను లక్కీగా ఫీల్ అవుతున్నా. సో కే రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి సైదయ్య గారు. సార్ నిజంగా అంటే నైట్ నుంచి కూడా నేను మీ గురించి ఆలోచిస్తున్నా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, నిజమైనా కాదా? నాకు నిజంగా ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసినా కూడా నాకు అంత సాటిస్ఫై లేదు సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న తెచ్చినా కానీ నాకు ఫుల్ సాటిస్ఫై అయినా సార్. అసలు ఏంటి సార్, అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ బిజినెస్లో ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ అయ్యారు సార్ మీరు? నేను ఇంటర్మీడియట్తో చదువు ఆపేయడం జరిగింది. దాని తర్వాత 1993లో ఒక సింగిల్ ఆయిల్ ట్యాంకర్తో ఈ పెట్రోలియం ఫీల్డ్లోకి వచ్చాను. యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్గా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అసోసియేషన్తో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. 93 ఆ కాలంలో మనకి వైజాగ్లో మాత్రమే రిఫైనరీ ఉండేది. బాంబే నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ రైల్ కమ్ రోడ్, 2 లారీల ద్వారా 2 రైళ్ళ ద్వారా హైదరాబాద్కి సప్లై అయ్యేది. దాంట్లో ఒక భాగంగా నేను ఒక లారీతో స్టార్ట్ చేశాను 93లో. మెల్లమెల్లగా కాలానుగుణంగా నా ఫ్లీట్ పెంచుకుంటూ ఒకానొక సమయంలో 250 లారీలతో ఆల్మోస్ట్ సౌత్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఎల్ఎన్ స్వామి ట్రాన్స్పోర్టర్స్ అంటే ఒక మంచి గుర్తింపు పొంది, ఒక భారత్ పెట్రోలియమే కాకుండా మిగతా ఆయిల్ కంపెనీస్ ఏతున్నాయో, హిందుస్థాన్ పెట్రోలియం అండ్ ఇండియన్ ఆయిల్ అండ్ తర్వాత వచ్చిన రిలయన్స్, ఎస్ఆర్ అండ్ షెల్ కంపెనీలతో సహా పెట్రోలియంలో లేని కంపెనీలో గుర్తింపు సాధించి, అన్ని కంపెనీలో గుర్తింపు సాధించి వ్యాపారంలో అందరితో సమానంగా ముందుకెళ్ళినాము. కంపెనీకి కావాల్సిన సేవలు అందించినాం. సో నేను ఇప్పుడు నేను ఇంట్రో చెప్పినా కదా సార్, అప్పుడు ఇదేదో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టోటల్గా స్టేట్ లెవెల్లో మొత్తం స్ట్రైక్ జరిగింది కదా. అసలు ఆ స్ట్రైక్ అనేది ఎందుకు జరిగింది? ఆ స్ట్రైక్లో మీరు ఒక ప్రధాన పాత్ర పోషించి, నేను చూసిన నైట్ మొత్తం మీ గురించి నేను రీఛార్జ్ చేస్తే ఆడ టోటల్గా 100కు 99% టోటల్ మీరిచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్, మీరు వెళ్ళి ఈ ప్రాబ్లం ఇది పరిస్థితి అని చెప్తేనే ఈరోజు స్టేట్లో లిటరల్గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అనుకోవచ్చు, స్టేట్కి సమస్య ఇస్తే స్టేట్ సమస్యని తీర్చిన పెద్ద వ్యక్తి అనుకోవచ్చు. సో దాని గురించి మా వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? తప్పకుండా అండి. యాక్చువల్గా అప్పటికున్న అధికారుల అనాలోచిత నిర్ణయము మాకు వచ్చే కిరాయిలపైన వ్యాట్ విధించాలని ఒక ఉన్నతాధికారి నిర్ణయించుకొని అందరికీ ఆ డిసిషన్ తీసుకొని ఆల్రెడీ వేయడం జరిగింది వ్యాట్. దాంతో అందరూ మా లారీ ఓనర్లందరూ కూడా ఇబ్బందులకు గురయ్యాం. అసలు మా కిరాయిల మీద వ్యాట్ ఏంది, అసలు ఈ సబ్జెక్ట్ ఏడుకెళ్ళి వచ్చింది అని విధించడం జరిగింది. అందరికీ ఆర్డర్స్ రావడము, కొంతమందికి ఈవెన్ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో మేము ఎంతమందిని కలిసిన కంపెనీని అడిగితే వీ డోంట్ నో, మాకు తెలియదని కంపెనీ ఇర్రెస్పాన్సిబుల్గా రెస్పాన్స్ కావడము, వ్యాట్ అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు, ఇది గవర్నమెంట్ డిసిషన్ అనడం. అసలు ఒకానొక సమయంలో మేము ఎవరిని అడగాలి అసలు అనే దిక్కుతోచన స్థితిలో ఉంటుంది. కొంచెం అప్పుడు ఏం చేయాలో తెలియక స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా. మేము బళ్ళు నడిపించే ఉద్దేశం లేదు, ఇలా అయితే నడిపించలేమని కూడా స్ట్రైక్ నోటీస్ ఇస్తూ పెద్దలు మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా దానికి ఒక 2 ఐఏఎస్ అధికారులతోని, ఒక మంత్రి గారితో, ట్యాక్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తనతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఇమీడియట్గా ఇది రిజాల్వ్ చేయడం. దాని తర్వాత కూడా తగిన సమయంలో నిర్ణయం రాని కారణంగా
అందరి అకౌంట్లు సీజ్ అవ్వడంతో ఇబ్బందులకు గురైపోయినాక స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్క రోజు మాత్రమే ఫుల్ డే స్ట్రైక్ జరిగింది. ఆ ఒక్క రోజుకే భయంకరమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. రైల్వేస్ కానీ ఎయిర్లైన్స్ కానీ స్తంభించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను మరుసటి రోజు అధికారులతోని ఇటు ఆయిల్ కంపెనీ ఉన్నతాధికారులతోని ఆల్మోస్ట్ మన టోటల్ ఆయిల్ కంపెనీ హెడ్స్ అందరితో కూడా మాట్లాడి సంప్రదింపులకు వాళ్ళను ముందుకు తీసుకురావడం జరిగింది. డ్యూయల్ రోల్ ప్లే చేయాల్సి వచ్చింది. ఇటు వీళ్ళ సైడు అటు వాళ్ళ సైడు మధ్యలో మేము ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంగా మరుసటి రోజు సాయంత్రానికి మొత్తానికి సాధించినాం. వాళ్ళు కూడా మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదే తరుణంగా హామీతోనే విరమించినాము. బట్ అదే సమస్య ఒక 2-3 సార్లు జరిగింది మాకు. రాజశేఖర రెడ్డి గారు పోయి కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ సేమ్ ఇష్యూ. అట్లా ఒక 3 సార్లు ఇదే ఉద్దేశం జరిగింది. ఆఫ్టర్ తెలంగాణ స్టిల్ కూడా పెండింగ్లో ఉంది ఈ సమస్య. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ రూలింగ్ ఇచ్చింది, జీవో ఇష్యూ చేసింది. బట్ చంద్రబాబు గారు రాగానే జీవో ఇచ్చాడు. మన దగ్గర మటుకు ఇవ్వలేకపోయినారు. స్టిల్ పెండింగ్ ఉంది సమస్య. అది అట్లనే మన దగ్గర జీవో రాలేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన హామీ అదంతా ఉంది కాబట్టి నడిపిస్తున్నాం, అంతేగాని రోల్డ్ అవుట్ అవ్వాల. ఏదైతే ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిందో దాని మాదిరి మన తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పటి వరకు కూడా జీవో రాలేదు. స్టిల్ అడపా కొంతమందికి నోటీసులు ఇప్పటికి కూడా వస్తున్నాయి. బట్ అధికారులు ఎవరు దానికి చర్యలు తీసుకోవట్లేదు, స్పందించట్లేదు. కాబట్టి అందరం ప్రశాంతంగా ఉన్నాం ఇప్పటికైతే. అలానే నా ఈ జర్నీలో ఆయిల్ కంపెనీలకు వాళ్ళకి ఏ టఫ్ వచ్చినా కూడా ఫస్ట్ నేను గుర్తొచ్చింది. ఇప్పుడు నేను అదే సార్, ఇప్పుడు ఇవి ఇంకో విషయం కూడా చెప్పాలి. బిజినెస్ మ్యాన్ అనే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనడం కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన, అంటే సంబంధాలు ఉన్న వ్యక్తి. స్టేట్ లీడర్ కాంచి మొదలు పెడితే సెంటర్ లీడర్ వరకు కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి. ఎట్లా సార్ హౌ ఇస్ ఇట్ ఇంపాసిబుల్ మీకు? అసలు ఇది చూస్తే ఇంత చాలా సింపుల్ గురు. నైట్ మనం ఆఫీస్ అంటే తెలిసిన విషయం తెలిసిన తర్వాత అసలు ఏంది ఆ ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత ఈ వ్యక్తి ఇంత సింప్లిసిటీగా ఉన్నాడు. ఇయర్ రేపు ఎట్టుందంటే సొసైటీ చేసుడు తక్కువ చెప్పుకుంటూ ఎక్కువ ఉంది. బట్ మీకున్న బంధాలు రిలేషన్స్ ఢిల్లీ నుంచి గల్లీ దానికి ఇంత మంచి రిలేషన్షిప్ ఉన్నారు. బట్ ఇంత సింప్లిసిటీగా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఆల్మోస్ట్ కూడా మన సౌత్ ఇండియాలో ఉన్న మోర్ దాన్ 50% ఇప్పుడున్న కాంట్రాక్టర్ దాంట్లో సగం మంది ఒకప్పుడు నా దగ్గర పనిచేసిన వాళ్ళే. ఏదో రకంగా సూపర్వైజర్లు, డ్రైవర్లు, క్లీనర్గా నా దగ్గర పనిచేసిన వాళ్ళే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో మోర్ దాన్ మా ఫీల్డ్లో 50% ఉంటారు. మోర్ దాన్ 50%. నేను తెలియని వాళ్ళు కానీ నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఆబ్వియస్లీ నా దగ్గర పనిచేసిన ఉంటారు. అట్లా అంచెలంచెలుగా ఇది నా ఒక్కడి సమయం కాదు. వాళ్ళు కూడా పనిచేస్తేనే నేను ఈ స్థాయికి వచ్చాను. బట్ అలాగంటూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పటికి కూడా స్టిల్ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా నీకు అక్కడ విశాఖపట్నం తీసుకో, ఇక్కడ మ్యాంగ్లూరు తీసుకో, అక్కడ బాంబే వరకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా నన్ను సంప్రదిస్తారు. నేను కూడా అదే మాదిరి వాళ్ళకి స్పందిస్తాను. బట్ ఆ రిలేషను అది ఇప్పటిదాకా మెయింటైన్ చేయడం జరుగుతుంది అట్లనే. అంటే ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యేకు మినిస్టర్కి లేనంత పరిచయాలు ఉన్నాయి సార్ మీకు సెంట్రల్ మినిస్టర్లతో, సెంట్రల్లో ఉండదు. ఎట్లా సార్ ఎట్లా జరిగింది ఇదంతా? అసలు అదంతా ఈ వ్యాపారంలో ఒక భాగమే. దాని తర్వాత నేను ఈ ట్రేడింగ్లోకి వెళ్ళడము, ట్రేడింగ్తో వెళ్ళినప్పుడు మిగతా కస్టమర్లందరితో సంబంధాలు ఏర్పరచుకోవడం, అట్లనే ఒక కాంట్రాక్టర్ వింగ్స్ కాంట్రాక్టర్లు అందరూ కూడా పరిచయం అవడము, అలా వాళ్ళ రిలేషన్ ఏడ తుంచుకోవాలని ప్రయత్నించాలి. నేను స్టిల్ ఈ రోజు కూడా మెయింటైన్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద చాలామంది ఇంతకుముందు నాతో వ్యాపారం చేసిన వాళ్ళు కూడా స్టిల్ నాతో సంబంధాలు కలిగి ఉన్నారు. అట్లనే సేమ్ థింగ్ పొలిటికల్ లీడర్స్ అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, మంత్రులు, అధికారులు, బ్యూరోక్రసీలో కూడా చాలామంది మిత్రులు ఉన్నారు. అట్లా చాలామంది మిత్రులను ఇప్పటివరకు కూడా కలిగి ఉన్నాను. అంటే మీకు అంటే జనరల్గా ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఏదో ఒక పార్టీ మీకు అన్ని పార్టీలో ఉన్న నాయకులతో మంచి రిలేషన్షిప్ ఉంది. ఎట్లా సార్? అంటే ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు కూడా మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా సార్? నాకైతే ఇప్పటివరకు అలాంటి సందర్భం అయితే ఎదురు కాలేదు. ఇంత అస్సలు ఎదురు కాలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అందరూ ఈవెన్ అధికారులు తీసుకో, రాజకీయ నాయకులైనా కూడా అంతా మా వాళ్ళు అనుకునే తిరిగినాము. ఇప్పటివరకు అలాంటి సందర్భం అయితే, ఇబ్బంది ఎదురైన సందర్భం అయితే రాలేదు. తెలంగాణ డివైడ్ అయినప్పుడు కానీ ఇలాంటి జరిగినప్పుడు కానీ ఏమన్నా ఫేస్ చేశారా సార్? ఏం ఇబ్బంది అయితే ఏం జరగలేదండి. తెలంగాణ
ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా నేను యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్రటరీగా పనిచేసి ఉంటే ఆ, ఆ కాలంలో ఆంధ్రకు కూడా. ఆంధ్రాకు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి నేను సెక్రటరీ. దాని తర్వాత డివైడ్ అయిన తర్వాత తెలంగాణకు ఇప్పటి వరకు నేనే ప్రజెంట్ కూడా నేనే ప్రెసిడెంట్ని. అట్లా ఆ కాలంలో కూడా సేవలు అందించిన అందరికీ. ఈవెన్ విజయనగరం, వైజాగ్ అండ్ తడ, ఈవెన్ చెన్నై వరకు కూడా అప్పుడు సెక్రటరీగా పనిచేసిన కాబట్టి వాళ్ళందరూ కూడా మిత్రులందరూ స్టిల్ ఇప్పటికి కూడా నాకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా నన్ను సంప్రదిస్తారు. మన రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా సంప్రదిస్తూనే ఉంటాం. మేబీ ఎట్లా సార్ అది, అంటే నాకు తెలుసుకుంటే ట్రబుల్ షూటర్, ఒక సమస్య వచ్చింది లిటరల్గా, అంటే మనిషి జీవితమైనా, ఇంట్లో సంసారమైనా, స్టేట్ గవర్నమెంట్ అయినా 4 పిల్లర్ల మీదనే ఏదైనా నడుస్తుంది. లిటరల్గా చెప్పాలంటే మీరు సాల్వ్ చేసిన ఆ సమస్య వన్ ఆఫ్ ద పిల్లర్ లెక్క మీరు స్టార్ట్ తీసుకొని అయిపోయారు. సో మేబీ అసలు ఈ ట్రబుల్ షూటరు, బిజినెస్ మ్యాన్ కూడా ఒక సొల్యూషన్ ఇవ్వగలడు, గవర్నమెంట్కి ఒక సలహా ఇచ్చి చేయవచ్చు అనేది ఎట్లా సార్, మీకు ఎట్లా పాసిబుల్ అయితే? అంటే నా వంతు దీనితో నాకున్న పరిజ్ఞానంతో నా చిన్న చిన్న సంఘటనలు ఒక 2 చెప్పొచ్చు. ఒకసారి జిగురుపాడు అని జీబీకే వాళ్ళది ఒకటి పెద్ద పవర్ ప్లాంట్. ఓకే. వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్, యాక్చువల్గా అది న్యాచురల్ గ్యాస్తో నడిచేది, గ్యాస్ లేనప్పుడు నాఫ్తాతో నడుస్తుంది. వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ మన దగ్గర పవర్ స్కేర్ సిటీ ఉంది ఆ టైంలో. ఆల్ ఆఫ్ సడన్ ప్రొడక్షన్ కావాలంటే ప్రోడక్ట్ కావాలి. ఇమీడియట్గా బాంబే నుంచి రాజమండ్రి వెహికల్స్ కావాలి. నేను సౌత్లో ఉన్న అన్ని వెహికల్స్ ఒక 1 డేలో మూవ్ చేశాను. ఒకటే రోజు ఒక 100 బండ్లు, డైలీ 100 వెహికల్స్ ట్రక్ లోడ్ చేశాను. అటువంటి వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంది ఈరోజు ఇమీడియట్ అటెంప్ట్ చేయాలంటే ఆ సమస్య నా దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు ఎనీ ఆయిల్ కంపెనీ. ఈవెన్ చెన్నై నుంచి మన దగ్గర బంగ్లాదేశ్లో ఏవియేషన్ ఫ్యూయల్కు స్కేర్సిటీ వచ్చింది. ఇవాళ ప్లాన్ చేసినారు ఈ నుంచి చెన్నై నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళాలా. ఎవరున్నారు ఇండియాలో మన ట్రాన్స్పోర్టర్లు అంటే ఎవరు ముందుకు రాలా. నేనే మళ్ళీ చెన్నై, హైదరాబాద్ నుంచి బండ్లు మూవ్ చేసి చెన్నై నుంచి బంగ్లాదేశ్ పంపించాను. స్పెషల్ విత్ ఎస్కార్ట్ మనకు బంగ్లాదేశ్ వరకు కూడా సర్వీస్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. బంగ్లాదేశ్ పంపించారా సార్? పంపించాను. అలా వాళ్ళకి ఇబ్బంది ఉన్న సెక్టార్లు, అవసరం ఉన్న సెక్టార్లు చాలా సార్లు నాకు తోచినంత కాడికి సలహాలు ఇవ్వడం కానీ, వారు నన్ను అడిగిన దానికి హెల్ప్ చేయడం కానీ జరిగింది. అదే కారణంతో ఇప్పటి వరకు కూడా ఈ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అంటే మొన్న రీసెంట్ గా చూసుకుంటే మేబీ మన స్టేట్ లోనే హైదరాబాద్ లో ఆ పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు అని ఒక పుకారు కూడా వైరల్ అయ్యి ఉండే. అటువంటి అయితే కోకోలండి. ఆల్ ఆఫ్ సడన్ డ్రైవర్లు స్ట్రైక్ చేసినా కూడా నేను అటు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని రీకాల్ చేపించడం కానీ, సేమ్ మొన్న మీరు ఇప్పుడు అడిగినట్టుగా మొన్న హడావిడి పడ్డారు ఆ రోజు. ఇది హైదరాబాద్ లో మొత్తం అసలు బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ లో రేపటి నుంచి డీజిల్ పెట్రోల్ దొరకట్లేదు, పోలీసులు కూడా కంట్రోల్ చేయాలి. ఎట్లా చేస్తారు సార్? ఇప్పుడు అదే కదా సార్, పొద్దున్న లేసి బండి వేసుకుని పిల్లల్ని స్కూల్ వర్క్స్ ఉంటాయి, డీజిల్ పెట్రోల్ దొరకట్లేదు అనగానే మొత్తం క్యూ లైన్ కట్టేసి డీజిల్ పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది. అసలు ఎట్లా సార్, ఎట్లా సాల్వ్ చేసేసారు అది సమస్య? అసలు ఆ పుకార్ అనేది ఎట్లా పుట్టింది సార్? యాక్చువల్ గా నిజానికి ఆ రోజు స్ట్రైక్ జరిగిన మాట వాస్తవం. డ్రైవర్లు డిపో దగ్గర ఆల్ ఆఫ్ సడన్ స్ట్రైక్ లోకి పోయిన మాట వాస్తవం. అది దృష్టిలో పెట్టుకొని ఐదర్ వీళ్ళందరూ కూడా దాన్ని క్రియేట్ చేసారు అంతే. రేపటి నుంచి దాని కారణంగా దొరకదు అనే ఉద్దేశంగా డీలర్ మిత్రులు వాళ్ళు కంగారు పడిపోయి రేపటి నుంచి స్టాక్ చేయలేమనే ఉద్దేశంగా కంగారు పడిపోతే అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయి సాయంత్రానికి ఒకటే రోజులో 12 గంటల్లో ఇది అయిపోతే అప్పుడు కూడా నాకు మా కంపెనీలు ఫోన్ చేసి మీరు ఎలాగైనా దీన్ని రిజాల్వ్ చేయాలంటే, సాయంత్రానికి నేను జ్వరంతో ఉన్నా సరే అట్లీస్ట్ మీరు వాయిస్ ఓవర్ అని ఇవ్వమనంటే నేను అప్పుడు వాయిస్ ఇస్తే నిజం కూడా ఆ డ్రైవర్ల సహకారం మర్చిపోలేనిది. ఇప్పటికి కూడా డ్రైవర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రెడ్డి కానీ చాలా మంది ఉన్నారు మన డ్రైవర్ క్లీనర్ మిత్రులు, అందరూ కూడా మాటకు విలువనిచ్చి ఇమీడియట్ గా పనిలోకి రావడము, స్టార్ట్ చేయడము మీరు చూసినట్టుగా సాల్వ్ అయిపోయింది. గ్యాప్ ఇయ్యలే, గ్యాప్ అయితే రాలే అసలు, ప్రజలకు ఇబ్బంది పడే గ్యాప్ రాలే, కంగారు పడ్డారు తప్ప ఇబ్బంది జరగల. ఇబ్బంది ఏ రోజు కూడా అట్లే జరిగింది. ఇప్పుడున్న నా ఈ 30 ఏళ్ల సర్వీస్ లో కూడా ఇబ్బంది అనేది అయితే ఎప్పుడు పడలే, ఏ యాంగిల్లో కూడా. దాని తర్వాత ఇండస్ట్రీస్ తో కూడా చాలా ఇండస్ట్రీస్ తో సంబంధాలు, పెద్ద పెద్ద కంపెనీస్ నేను అన్ని పెట్రోకెమికల్స్ అన్ని సప్లై చేసేవాడిని, ట్రేడింగ్ కూడా చేసేవాడిని. ఇవన్నీ చేస్తూ వాళ్ళతో కూడా ఒక రిలేషన్షిప్ బిల్డప్ అయ్యి అట్లనే
అంచెలంచెలుగా కొనసాగుతూనే ఉన్నాం ఇంకా చాలా మందితో. అంటే ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఏమేం బిజినెస్ జరుగుతున్నాయి సార్? ఎంతమంది స్టాఫ్ గాని, ఎంతమంది వర్కర్లు మీ దగ్గర ఇప్పటి పనిచేస్తున్నారు? వరకైతే స్టిల్ ఇప్పటికి కూడా ఇంచుమించు 200 మంది వరకు ఉంటారంటే. అంటే అందరూ కలిపి డ్రైవర్లు, క్లీనర్లు అయితేనేమి, ఆపరేషనల్ స్టాఫ్ అయితే 200 మంది స్టాఫ్ మీకు. ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఓ 200 ఉన్నారు. దాంతో పాటు ఆఫీసర్లు, ఇంక అధికారులతో ఆ అధికారుల మంచితనమే అనుకోండి, మమ్మల్ని చూసిన మాకు ఇచ్చే వారు అండదండలే అనుకోండి. ఇప్పటి వరకు అలా కొనసాగింది. రిలయన్స్ నూతనంగా మార్కెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన ప్రోడక్ట్ ప్రమోటర్ అని ఓకే. మాకే ఇచ్చారు అవకాశం కూడా. వాళ్ళు రిలయన్స్ రాగానే ఆ! రిలయన్స్ మార్కెట్లోకి వచ్చిన మరుక్షణమే 2004లో వాళ్ళు మార్కెట్లోకి ఎప్పుడైతే వచ్చారో రాగానే కూడా ఎల్ఎన్ స్వామి మాకే ఇచ్చారు వాళ్ళు. ఆహా! వాళ్ళతో కూడా సత్సంబంధాలు సాగినాయి. ఇప్పటికి కూడా హ్మ్. ఇది ఉన్నాయి. వాళ్ళ ప్రోడక్ట్‌ని కూడా నేనే మార్కెటింగ్ చేశాను అప్పుడు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు. హ్మ్. వాళ్ళు దాని తర్వాత ఎస్ఆర్ ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే నయారో ఉందో ఆ! అది ఎర్లియర్ ఎస్ఆర్ ఉంది. ఆహా! దాని తర్వాత షెల్ వచ్చింది మధ్యలో. ఆ! ఈవెన్ షెల్ కూడా మ్యాంగ్లూర్ నుంచి నేనే ట్రాన్స్‌పోర్ట్ చేసేది. ఓహ్! అట్లా ఈ మా రంగంలో పెట్రోలియం రంగంలో ఏదైతే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా స్పెషలైజేషన్ ఏదైనా ఉంది అంటే అది మేమే స్టార్ట్ చేయాలి. హ్మ్. ఎల్ఎన్ స్వామి మాత్రమే స్టార్ట్ చేయాలి. రాజశేఖర రెడ్డి మాత్రమే చేయాలి. హ్మ్. అట్లా మొత్తానికి ఏదో ఆ దేవుని ఆశీర్వాదంతోని, అందరి అండదంతోని ఇప్పటిదాకా ఆ! మా ప్రయాణం సాగింది. సో, ఈ 200 మంది స్టాఫ్ అనేది మీ దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే కింది అందులో కేటగరీస్ కూడా ఉంటాయి. తక్కువ ఎగ్జాక్ట్. ఆఫీస్ బాయ్ కాంచి మొదలుపెడితే మీకు మేనేజర్ లెవెల్‌లో, జనరల్ మేనేజర్ లెవెల్‌లో కూడా మీ దగ్గర వర్క్ చేస్తుంటారు. ఎట్లా అనిపిస్తది సార్? అంత చిన్న కుటుంబాన్ని పోషిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళని కొంచెం అయ్యో మిమ్మల్ని నమ్ముకొని ఇన్ని కుటుంబాలు బతికినాయి కదా సార్! మీరు ఎట్లా ఫీల్ అయితారు? ఇప్పుడు నేను బాగా సంతోషపడే, నాకు నా మనోల్లాసం కలిగించే విషయం అదే. నాకు బేసిక్‌గా ఏంది, నా దగ్గర పని చేసిన వాళ్ళే. హైదరాబాద్‌లో అయితే మీకు 80% ఆఫ్ ద పీపుల్, ఇప్పుడున్న ట్రాన్స్‌పోర్టర్‌లు అందరిలో ఒక 80% నా దగ్గర ఎన్ఎల్ స్వామిలో పనిచేసిన నాదంటే నా దగ్గర పనిచేసినోళ్ళే. ఈవెన్ మీకు వైజాగ్ తీసుకున్నా, రాజమండ్రి తీసుకున్నా గూడా, హ్మ్. ఈవెన్ ఒంగోలు సరౌండింగ్స్ లొకేషన్స్ ఎక్కడ తీసుకున్నా గూడా హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా దగ్గర హ్మ్. నా దగ్గర పనిచేసినోళ్ళే, నాతో డైరెక్ట్‌గా సంబంధాలు కలిగి ఉన్నారు. అది చూస్తే నాకు చాలా ఆనందమేస్తది. ఏందంటే ఎంతో గొప్పగా ఎదిగిపోయినారు. ఇంతమంది అవును. చాలా ఇదైనారనే ఆ సంతోషం, ఆ మనోల్లాసం మాటలకు అందంది. హ్మ్. నాకు నిజంగా గూడా అది చూస్తేనే బాగా నేను కదా సార్! జీవితంలో ఏదో అంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ళు మన వల్ల నోట్లోకి పోతున్నాయి అంటే ఎంతో ఒకరోజు అన్నదానం పెడితేనే ఎంతో సాటిస్ఫాక్షన్ అయితది. లిటరల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు మాలాంటోళ్ళు ఏదో పండగో, ఫెస్టివలో, వినాయక చవితో ఇంకా సంథింగ్‌కి అన్నప్రసాదం దానం చేస్తున్నప్పుడు ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంటాం. అమ్మ పోతే పోయినాయి ఒక 30,000 పోయినా పర్లేదు సాటిస్ఫై అయ్యాం. బట్ మిమ్ముల్ని నమ్ముకొని ఒక 200 కుటుంబాలని మీరు పరోక్షంగా, ప్రత్యక్షంగా మీరు సాకుతున్నారు సార్. అసలు లిటరల్‌గా ఎట్లా ఉంటది సార్ మీకు? అదే నాకిప్పుడు మానసిక ఆనందాన్ని, నేనేదో సాధించాననే హ్మ్, డబ్బు అనేదే కాకుండా గూడా మిగతా విషయాల మీద గూడా అవును. అది చూస్తేనే నాకు ఆనందమేస్తది. అవును. అట్లా ఇంతమంది మనతో పాటు గ్రో అయినారు. మనతో పాటు అందరం కలిసి బాగా జీవిస్తున్నామనేదే గొప్ప హ్మ్. సంతోషమైన విషయం. బిజినెస్ ఫీల్డ్, డ్రైవింగ్ ఫీల్డ్ కదా సార్. అవును. రోడ్డు మీద జర్నీ. సో, చాలా కుటుంబాలకు సరే ఒక్కోసారి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి కదా సార్. చాలా సో, అట్లా మీ దగ్గర పనిచేసిన వాళ్ళలో జరిగిన ప్రమాదానికో సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు మీరెట్లా తీసుకునేది సార్? వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేశారు సార్ మీరు? ఆహ్, అన్‌కండిషనల్లీ హెల్ప్ చేసాం చాలా మందికి. మా దగ్గర చాలా, అంటే ఇన్ని 30 సంవత్సరాల కాలంలో ఆహ్, యాక్సిడెంట్‌లో చనిపోయిన వాళ్ళు తక్కువ. ఆ! కాపోతే ఈ ఏమంటారు దాన్ని, యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తగిలి, ఇబ్బందులు పడి ఆ! కొద్ది రోజులు ఆ! రిస్క్ చేయడము అవన్నీ, ఆ టైంలో విపరీతమైన మా సైడ్ నుంచి అన్‌కండిషనల్లీ సపోర్ట్ చేసేది. హ్మ్. ఈవెన్ ఇన్స్యూరెన్స్ ఉన్నా గూడా తనకి, ఇన్స్యూరెన్స్ తర్వాత వచ్చినా గూడా, తర్వాత వచ్చిన డబ్బుల్లో గూడా మేమేమి ఆశించలే. మా కంపెనీ నుంచే వాళ్ళకి అన్ని బాగోగులు చూడడం గానీ, చాలా మందికి ఎవ్వరికి ఏ ఇబ్బందొచ్చినా గూడా, వాళ్ళ హ్మ్. ఇంటి దగ్గర ఏమున్నా గూడా అప్ టు రైట్ మళ్ళీ వాడు జాబ్ చేసుకొని ఏదో పని చేసుకునే వరకు నా కంపెనీ నుంచే సాలరీ ఇచ్చినాం, పే చేసినాం అందరికి. చనిపోవడం అనేది నాకు తెలిసి ముగ్గురు, నలుగురు కంటే చనిపోలే యాక్సిడెంట్‌లో మా దగ్గర. ఆ! వాళ్ళకి కూడా విత్ ఇన్స్యూరెన్స్, మేము కూడా ఇండివిడ్యువల్‌గా చేసే ఇన్స్యూరెన్స్‌లు కానియండి, హ్మ్. అవన్నీ కూడా వాళ్ళకి మేలు జరిగే విధంగా అవును. వాళ్ళకి అన్ని రకాలుగా హ్మ్. అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళతో
చేయడం జరిగింది. ఒకటే నాకు బాగా సంతోషకరమైన విషయం ఏంటంటే అలాంటి యాక్సిడెంట్లు జరిగినా కూడా డ్రైవర్లు అందరూ ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీకేమైంది అని. ఫోన్ వచ్చిన మరుక్షణం మీరు ఎట్లున్నారు, ఓకే దెన్ దెన్ గో హెడ్. వెహికల్ అందులో అంత ఉన్న మీద ప్రోడక్ట్ ఏమైనా కానీ అంతే. వాడికి ఏమన్నా అయితే మనం ఏం చేయలేమనేది ఒక బాధ మిగిలేదు అంతే తప్పితే మిగతా వాటికి సరే అయింది కదా వాటి నెక్స్ట్ మేము చూసుకుంటాము అట్లా చెప్పేవాళ్ళం. వాళ్ళకి ఏం కాలేదంటేనే సంతోషం అయ్యేది. వాడి దాన్ని ఇబ్బంది ఉన్నారు డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఎవరైనా అంటే అది బాధేసేది కొంచెం. అంతకు అది ఏం లేదు సార్ వెహికల్ డ్యామేజ్ అంటే లీవ్ ఇట్, మీరు దాని గురించి ఎక్కువ ఇది చేయొద్దని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా స్టాఫ్ కూడా అందరికీ తెలుసు. ఎవరు కూడా నిజంగా కూడా నన్ను ఓనర్ లాగా ఎప్పుడు చూడకపోయేది. ఎవరైనా చాలా మంది ఇప్పటికి కూడా స్టిల్ స్టాఫ్ అన్నా అని అంటారు. అవునా సార్? స్టిల్ ఇప్పటికి కూడా అన్నానే పిలుస్తారు. అది మీ మంచితనం, మీకు అంతే. చాలా మంది పాత స్టాఫ్ ఎవరున్నా కూడా ఇప్పటికి కూడా ఎవరైనా కూడా మా ఓనర్ సేట్ అని ఎవరు పిలవరు, అన్నానే పలకరిస్తారు. నాకు కూడా అదే ఆనందం వేస్తుంది. దాంట్లోనే ఆనందాన్ని వెతుకుంటాం మనం. మీరు ఇంత పెద్ద పెద్దోళ్ళు కలిసినప్పుడు ఒక ఫోటో తీసుకోరంటే ఎందుకు సార్? అంటే జస్ట్ పని వరకు చూసేసుకుని వచ్చేసారా? అంతే మన అవసరం ఏంది అంతే తప్ప నడు ఆ యాంగిల్లో నేను ఆలోచించలే ఫోటో దిగాల అడ్వర్టైజ్ చేయాలి. మాకు జనరల్ గా ఇన్ని సందర్భాలు ఇన్ని ఎజిటేషన్ చేసినాము ఇంత ఇది చేసినాము అయినా కూడా ఎన్నడు చాలా మందిని ఈ ప్రయాణంలో చాలా మందిని కలిసినాం కానీ ఎన్నడు కూడా అలాంటి దాని గురించి వెంపర్లాడలే, అవసరపడలే మనకి. ఇప్పటికి కూడా అదే భగవంతుని దయ వలన ప్రశాంతంగా అంటే గడిచిపోతే చాలు అనేది ఆలోచిస్తాను. అందరం బాగుంటే చాలు అనేది ఆలోచిస్తాను. సో సోషల్ సర్వీస్ పరంగా అంటే మీరు ఐ మీన్ మీ యూనియన్ కానీ మీ ఎంప్లాయీస్ తో పాటు సొసైటీకి కూడా మీరు సేవలు అందించి నేను చూసిన కొన్ని. సో ఎందుకని అట్లా? అంటే మీ స్టాఫ్ జనరల్గా చూసుకుంటే స్టాఫ్ చేస్తే సరిపోతుందిలే అనుకుంటారు. లేదండి, ఎవరైనా మా గ్రామం నుంచి పెళ్ళి అని వచ్చినా ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది ఉంది అని వచ్చినా కూడా ఎన్నడూ నేను వెనకాడలేదు. మనకు అందిన కాడికి చేతనైన కాడికి అందరికీ సహాయం చేసి లేదు అనుకుంటా చేసి పంపించిన మా గ్రామంలో కానీ అండ్ మా చుట్టుపక్కల విలేజ్ ఈవెన్ చిట్యాలను కూడా నేను సొంత దాంట్లో ఆ ఊరు కూడా చాలామంది తెలుసు. అట్లనే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా మన దగ్గర రావడం. చౌటుప్పల్ ఇట్లా మా మల్కాపురం మా సరౌండింగ్ విలేజెస్ ఏ అందరు కూడా చాలామంది అంటే అవసరమైన వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు. ఎట్లా ఉండే సార్ మీ సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్, మీ ఊరిలో చిన్న ఆనందంగా ఫీల్ అవుతాం వాళ్ళందరిని కలిసినప్పుడు. ఒకప్పటి సంబంధాలు అవి మహా గొప్పవి కదా, అవి చూస్తే బాగా మహానందం. అలా ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు కదా సార్, ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఒక్కటేనా ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా సార్? ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ తర్వాత మెల్లమెల్లగా 2008లో ఇన్ఫ్రా రంగంలోకి వెళ్ళడం జరిగింది. ఇన్ఫ్రాలో కూడా స్పెషల్గా నార్త్ ఈస్ట్ జోన్ ఎంచుకొని రామ్కి ఇన్ఫ్రా వాళ్ళతో టైఅప్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్లో ఒక మేజర్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది 230 కోట్లది. దాంతో మా తొలి ప్రయత్నంలో 2008లో అది సక్సెస్ఫుల్గా రామ్కి కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టే 250 కోట్లతో స్టార్ట్ 230 కోట్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఆ సమయంలో అరుణాచల్ ప్రదేశ్లో పనిచేయడం అంటేనే కాంట్రాక్టర్లకు భయానకమైన వాతావరణ పరిస్థితులు అనుకూలించక రకరకాల కారణాలతో అయినా కూడా మేము చాకచక్యంగా పని ముగించి రామ్కి కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత స్వయంగా మా కంపెనీ మీద ఎల్ఎన్ఎస్ ఇన్ఫ్రా పేరు మీద అరుణాచల్లో ఇంకొక ప్రాజెక్టు, ఇంకొక సిస్టర్ కన్సర్న్ సుధాకర ఇన్ఫ్రాతోని నాగాలాండ్లో ఇంకో ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. రెండు కలిపి 550 కోట్లు. దాంట్లో కూడా నాగాలాండ్ ప్రాజెక్టు రీసెంట్గానే వారం క్రితమే సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. దానికి మా ఎన్హెచ్డిసిఎల్ తరఫున ఏదైతే నార్త్ డిపార్ట్మెంట్ ఉందో దాని తరఫున మాకు అప్రిషియేషన్ కూడా దొరికింది మాకు బాగా. అది కూడా టఫ్ టాస్క్, టఫ్ టెరైన్ అయినా కూడా మధ్యలో మమ్మల్ని కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగినాము. అది కూడా మేము ఇన్ఫ్రా రంగంలో ఓన్లీ నార్త్ ఈస్ట్లోనే స్పెషలైజ్, నార్త్ ఈస్ట్లోనే మేము చేసింది కూడా సంతృప్తి చెందినాం. బాగా చేసిన కాడికి సంతృప్తికరంగా పూర్తి చేయడం జరిగింది కావున అది కూడా ఒక హ్యాపీనెస్ మిగిలింది నాకు. దాని తర్వాత మన దగ్గర కూడా ఇన్ఫ్రా స్టార్ట్ చేస్తూ అదే సమయంలో స్టార్ట్ చేస్తూ మల్కాపురంలో క్రషర్ అయితేనేమి, చౌటుప్పల్లో ఆర్ఎంసీ అయితేనేమి, అలా రకరకాల వ్యాపారాలు మన దగ్గర కూడా చేసి చాలా మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అందరూ కూడా నా దగ్గర ఉన్న
ఈ సంతోషకరమైన విషయం ఏంటంటే నా దగ్గర పని చేసినోడు ఎవరు కూడా పనికి మాలినోడు తేలే. ఆ, అందరూ కూడా గొప్పవారుగా మిగిలిరియాల బాగా ఇంతో అంత బాగా ఆమ్, గొప్పగా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించుకొని బాగా ఉన్నారు అందరూ. అది నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు కూడా నేను ఎటు వెళ్ళినా కూడా ఏ రోడ్లో వెళ్ళినా కూడా నా నాతో సావాసం నాతో జర్నీ చేసిన వాళ్ళు కలుస్తారు ఎవరు. ఆ, అది నేను సంతోషంగా ఫీల్ అయితే ప్రౌడ్గా ఫీల్ అయితే బాగా. అంతే కదా సార్. ఆ, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నా కూడా మనకు మన ద్వారా ఒకళ్ళు అన్నం తింటారంటే చెప్పలేని ఆనందం కదా అదే సార్. అదే నాకు బాగా సంతృప్తి మిగిల్చిన విషయాలంతా. ఆ, సో నెక్స్ట్ మీరు సినిమా ఫీల్డ్ లో కూడా అంటే మీరు సినిమా ప్రొడ్యూస్ కూడా చేసే ఆలోచన ఉందని తెలిసింది. ఎందుకు సార్ మళ్ళీ ఈ ఆలోచన కూడా ఎందుకు వచ్చే సినిమా ప్రొడ్యూస్ చేయాలని? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉద్భవించిన గత సంవత్సర కాలంగా కొంతమంది సినిమా మిత్రులు చాలా మంది, ఆర్జీవి గారు నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆ, ఆర్జీవి గారితో కలిసినప్పుడు కానీ అండ్ మా కో బ్రదర్ వాళ్ళ సన్ కి కూడా ఇంట్రెస్ట్ ఉంది బాగా సినిమా తీయాలి అనే ఒక కోరికతోని. వాడైతే రీసెంట్ గా 1 year బ్యాక్ ఆఫీస్ పెట్టి, అంటే మేము కూడా ఆఫీస్ లో భాగము, అందరం కలిసి ఆ, కొంత ఆలోచించడం జరిగింది ఆల్రెడీ సినిమా కూడా తీయాలని. రీసెంట్ గా ఒకటి వెబ్ సిరీస్ అని ఇట్లా రకరకాలుగా ఆలోచించి దాంట్లో కూడా కొంతమందికి ఉపాధి కలిగేయాలా, దాంట్లో ఏముందో చూడాలనేది ఒక కోరిక అంతే తప్ప దాంట్లో ఏదో అంటే దాంట్లో ఇక్కడ కూడా మీరు ఉపాధి ఆలోచిస్తారా సార్? అంతే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. వాళ్ళు కూడా ఇంకేదో వెళ్ళిపోతారు కదా, టాలెంట్ ఎక్కడికో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు బయటకు కదా. వస్తారు కొత్త కొత్త వాళ్ళు, ఎక్కడికో వెళ్ళిపోతారు అనేది. ఈ మధ్య కాలంలో మన దగ్గర ఆ, కొన్ని మన దగ్గర జరిగిన రియల్ ఎస్టేట్ ఫంక్షన్స్ లో కొంతమంది మిత్రులు శ్రీను వైట్ల అయితేనేమి, పివి వినాయక్, వీళ్ళందరం కూర్చున్నప్పుడు గత 25 ఏళ్ళుగా సినిమా గురించి విశ్లేషిస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందనే దాని మీద మాట్లాడుకునే వాళ్ళం. ఓకే. అప్పుడు అనిపించేది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనే దాని మీద మాట్లాడుతూ ఆర్జీవి గారైతే ప్రతిరోజు సతాయిస్తాడు నన్ను. ఆ సినిమా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని. అంత ఉద్దేశం లేదు మాకు కూడా. బట్ దాన్ని కూడా ఒక కొంతమందికి ఆ, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దానిలో కూడా టేస్ట్ ఏందో చూడాలనేది మటుకు నాకు ఉంది. ఆ, చేస్తాం అది కూడా, అతి తొందరలోనే అది కూడా చేస్తాం. లారీ ట్యాంకర్ తోని ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆయిల్ క్రషర్స్ కాంట్రాక్ట్స్ ఇంత పెద్ద పొజిషన్ కి వచ్చారు కదా సార్. అంటే మేబీ మీరు దాదాపు 200 మంది అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇంకా చాలా మంది అండి, దాదాపు 1000 మంది అనుకోవచ్చు. ఈజీ. ప్రత్యక్షంగా పరోక్షంగా మా సంఘంలో అనుకోండి ఎంత లేదన్నా కూడా ఒక 10,000 మంది, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక 10,000 మంది ఈ ఫీల్డ్ లో ఆహా, సంబంధికులు ఉన్నారు. ఇంత చేస్తున్నారు. అంటే మేబీ ఉపాధి కలిగినప్పుడే ఇస్తున్నారు జోకు. అంటే పొలిటికల్ గా ఏమన్నా ఆలోచన ఉందా సార్? పొలిటికల్ గా ఏమన్నా ఇది కొంచెం జటిలమైన ప్రశ్న అడిగింది మీరు. అంటే పార్టీస్ నుంచి జనరల్ గా ఇలాంటి వాళ్ళని క్యాచ్ చేస్తాయి పార్టీలు. అరే ఈ మనిషి ఏదో ఇంత సర్వీస్ చేస్తుండే మన పార్టీలో జాయిన్ చేసుకుంటే మనకి ఫ్యాడింగ్ అయింది కదా అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది కదా సార్. మీకు ఏ పార్టీలో నుంచి ఆహ్వానం వచ్చింది అసలు? మీకు ఫర్దర్ ఫ్యూచర్ లో పొలిటికల్ గా వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఆలోచనలో ఏం లేనండి. నేను మొదటి నుంచి కూడా అన్ని పార్టీలతో మిత్రత్వం కలిసిన్నాను. అందరూ కూడా నాకు మిత్రులే. ఆల్మోస్ట్ అందరితో సమానమైన స్నేహబంధం ఉంది. ఆ, కానీ నేను రాజకీయాలు సరిపోను అనే భావన నాకు ఎప్పుడు ఉండే. ఉమ్, ఇప్పటికి కూడా నేను రాజకీయాలకు సరిపోను అనే ఉద్దేశంగానే నేను ఎన్నడూ అందులోకి పోయే ప్రయత్నం చేయలేదు. బట్ అవకాశం వస్తే అదేమి ఇది కాదు, అది కూడా చేస్తాం. అట్లా చేయకూడదు అని ఏమి రిస్ట్రిక్షన్ లేదు. బట్ మా మనసులో భావన మేము సరిపోమేమో దానికి అనే ఉద్దేశంగా నాకున్న విధానానికి నాకు సరితూగననే ఏమన్నా. అంటే ఇంకెక్కువ సర్వీస్ చేయొచ్చు కదా సార్. కొంతమంది పేదలకు గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫలాలు ఫండ్స్ మీ ద్వారా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ అన్ని చూసి వచ్చారు. ఒడిదుడుకులు ఎంత మీకు కావాల్సినంత సంపాదించుకోవడాలు చేయడాలు చేస్తారు. ఇంకా అంటే మీరు జనరల్ గా కమర్షియల్ గా ఉంటారు మనిషి. ఇప్పుడు ఇక్కడ కమర్షియల్ తో పాటు సర్వీస్ కూడా మీరు చేసుకుంటూ వస్తారు. దీనికి ఏదన్నా ఇంకా పదవి లాంటిది పార్టీ లాంటిది ఆడైతే ఇంకా దగ్గరికి నాకు స్వతహాగా అయితే ఆశ ఆకాంక్ష అయితే లేదు దాంట్లో. బట్ అవకాశం వస్తే ఏది కూడా వచ్చిన అవకాశాన్ని ఏదైనా వదులుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. అంతోపాటు చూద్దాం, కాలమే నిర్ణయించాలి. మన చేతుల్లో ఏం లేదు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి. ఇదంతా నేనేమో కోరుకున్నది ఏం కాదు, బట్ చేసుకుంటూ వెళ్ళింది ఇప్పటిదాకా కూడా. అది కూడా అవకాశం వస్తే అంటే ఎవరైనా ఇన్వైట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు
రండి, మీకు మీరు ఇంత చేస్తున్నారు, మీరు వచ్చి ఇంకా కొంచెం సేవలు చేయండి అని ఇన్వైట్ చేస్తే వెళ్తారా? తప్పకుండా పరిశీలిస్తాం. తప్పకుండా. ఆ, వెళ్ళొద్దు అని ఏమీ లేదు. చూద్దాం ఆ రోజుకు అవకాశం వచ్చిన దాన్ని బట్టి, ఆ రోజుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తాం. అంటే ఇదే సార్, ఇప్పుడు ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా మీకు అన్ని గవర్నమెంట్ తోని సాన్నిహిత్యం ఉంటుందా సార్ మీకు? అందరితో సంబంధాలు ఉన్నాయి. స్టిల్ ఇప్పటి వరకు ప్రతి పార్టీతోనే, నాయకులతోనే, అందరితోని కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందరితో మిత్రత్వం ఉంది. శత్రుత్వం ఎవరితో లేదు. అందరితో నేను లిటరల్లీ వ్యాపారస్తులం, అందరితో బాగున్నాం. అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ముందు అదే. మీరు అన్నట్టుగా ఏదైనా అవకాశం తట్టిది వస్తే మటు పరిశీలిస్తాం తప్పకుండా. అంటే పాజిటివ్ గా ఉన్నారు అనుకోవచ్చా సార్? షూర్ తప్పకుండా రావచ్చు మీకు. కాలం నిర్ణయిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. కాలం గట్టిగా నిర్ణయిస్తుంది సార్. ఇప్పుడు మీ స్టోరీ అంతా వింటుంటే నాకు తెలిసి మీకు ఫెయిల్యూర్ అనేది లేదట్టుంది కదా సార్? అనుకోలేదండి. ఏదైనా ఏమంటారో దాన్ని, మరి మీరు మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు, కానీ గడిచిపోయింది అంతే కాలంతో పాటు. మీరు పట్టిందల్లో బంగారం ఏంటి అంటే మీరు మీ ప్లానింగ్ తో అట్లా వెళ్ళారు, మీకు అదృష్టం కలిసి ఎంత అదృష్టం కలిసి ఉన్నా కూడా దాని వెనకాల ఎంత కష్టపడ్డావు దానికి అందరూ నాతో పాటు నడిచిన, నా కంపెనీలో పనిచేసిన వాళ్ళే అనుకోండి, నాతో పాటు సహకరించిన అందరూ కూడా కారణం అండి దానికి. ఇప్పటి వరకు మీరు ఏ బిజినెస్ ఫీల్డ్ లో కూడా సక్సెస్ఫుల్ కదా సార్? అన్ని బిజినెస్ కూడా సక్సెస్ అండి. ఇప్పటికి ఏదో ఫెయిల్ అయినా అని నాకు ఎప్పటికీ లేదండి. అసలు జీవితంలో ఫెయిల్ అయినా అనేది లేదు. నేను ఏది చేసినా కూడా ఒక గోల్ రీచ్ అయితే అనేదే ఉంది. కూడా ఏదైనా కూడా ఇప్పుడు మీరు అన్నందుకే చెప్తున్నాను. నా ముందర నేను ఒక గోల్ అనుకున్నట్టే అది రీచ్ అయితే ఎట్ ఎనీ కాస్ట్, ఏ యాంగిల్లోనైనా అనేది ఒక నమ్మకం అంతే. దానికి నా మిత్రులు అనుకోండి, నాతో పాటు నడిచే వారందరూ కూడా అదే విధంగా సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందించారు. ఇక ముందు కూడా అలాగే అందిస్తారు. గెలుపు తీరాలకు చేస్తారు. అందుకే మరి మీలాంటి గోల్ హ్యాండ్సే కావాలి కదా సార్ పొలిటికల్ వాళ్ళకి. నేను మళ్ళీ పొలిటికల్ తీసుకోవచ్చు. మీరు అన్ని బిజినెస్ లలో సక్సెస్ అయిన, అందుకనే అడిగిన ఈ క్వశ్చన్ మీ నోట్ల నుంచే వినాలి అని. మీరు అన్నిట్లో సక్సెస్ అయ్యారు. ఆ పొలిటికల్ ఒకటో ఏదో ఒక పదవి మీరు యాడ్ చేసుకొని ప్రజలకు ఇంకా సక్సెస్ అయితే బాగుంటది కదా. మీరు చూద్దాం, అది మన చేతుల్లో లేదు. అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం. అట్లా కూడా ఆ భగవంతుడు నిర్ణయించి మనకు అవకాశం ఇచ్చాడు అనుకోండి. టెన్షన్ అలాంటివి ఏమైనా తీసుకుంటారా సార్ మీరు మైండ్ కు? అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మాకు ఇంత పొట్టలు ఇంత టెన్షన్స్, మీరు చూసే ఇంత యాక్టివ్ గా ఇంత ఫ్రెష్ ఉంటారు ఎప్పుడు చూసినా. యాక్చువల్ గా నేను కూడా వెయిట్ అండి, అయినా కూడా కొంచెం జిమ్ ఒక అప్లికేషన్ ఉంది నాకు. జిమ్ అంటే కూడా చాలా ఇష్టం నాకు. మా దగ్గర F9 అని గత 15 సంవత్సరాలుగా ఫిట్నెస్ 9 అని ఒక జిమ్ ఉంది. ఆ జిమ్ లో ప్యాషన్, నేను ఇక్కడ కంటిన్యూస్ గా నేను అది మిస్ అయితే ఆ రోజు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటది నాకు. అలాగా ప్రతిరోజు వ్యాయామానికి ఖచ్చితంగా వెళ్తాను. డైట్ ఏమన్నా మెయింటైన్ చేస్తాను? డైట్ పెద్దగా ఏం లేదండి, అన్ని అలవాట్లు అన్ని తింటాను, అన్ని మితంగానే. మరి ఏది రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోరు? లేదండి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్ని సక్సెస్ అయిన అంటున్నారు. ఇక సినిమా అంటే అది ఖచ్చితంగా మీరు ఇంత పెద్ద మీరు ఓడలు సముద్రాలు దాటిపోయే బిజినెస్ చేసి వచ్చిన వాళ్ళు, సినిమా కూడా సక్సెస్ అయింది. సేమ్ టైం మీరు పొలిటికల్ అండ్ సినిమా ఫీల్డ్ లో కూడా 100% సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ యొక్క ఇంత అనుభవం గల వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం నేను నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.